జై సీతారాం. వివాహానికి సిద్ధమైన ప్రతి యువకుడు తన భార్య శీలవతిగా ఉండాలని భావిస్తాడు. అలాగే వివాహానికి సిద్ధమైన ప్రతి యువతి తన భర్త శీలవంతుడుగా ఉండాలని భావిస్తుంది. శీలం కోల్పోయిన జీవిత భాగస్వామిని యువకులు గాని యువతులు గాని తెలిసి తమ జీవిత భాగస్వామిగా అంగీకరించరు. స్త్రీ గాని పురుషుడు గాని ఒంటరిగా ఉండడం వల్ల తమ శీలానికి భంగం కలిగే అవకాశం ఎక్కువ. కనుక యుక్త వయసు వచ్చిన తరువాత వీలైనంత త్వరగా వివాహం చేయడం వలన తల్లిదండ్రుల బాధ్యత తీరుతుంది. అలాగే యువతీ యువకులకు, ముఖ్యంగా యువతులకు రక్షణ కవచం విస్తరిస్తుంది. అంటే కన్న తండ్రి, తోడబుట్టిన అన్నదమ్ములతో పాటు కట్టుకున్న భర్త అనే రక్షకుడు కూడా తోడవుతాడు. వివాహానంతరం తమ జీవిత భాగస్వామి పరాయి వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉండడాన్ని ఎవరూ సహించలేరు. తమ వివాహ బంధాన్ని కొనసాగించలేరు. విచిత్రం ఏమిటంటే వివాహితులు పరుల జీవిత భాగస్వాములతో శారీరక సంబంధాలు అనైతికమని, ప్రమాదకరమని తెలిసినా పెట్టుకుంటారు. కానీ పరులతో శారీరక సంబంధాలు కలిగి ఉన్న తమ జీవిత భాగస్వామితో మాత్రం వివాహ బంధాన్ని కొనసాగించలేరు. విడిపోవడానికో లేదా చనిపోవడానికో నిర్ణయించుకుంటారు. చనిపోవడం కంటే విడిపోవడం మేలు కనుక విడాకుల చట్టం పుట్టింది. వివాహ బంధం లేకుండా శారీరక సంబంధాలను కలిగిన వ్యక్తులను శీలం లేనివారుగా పరిగణిస్తుంది సమాజం, గౌరవహీనంగా పరిగణిస్తుంది. అంతేకాదు, అలాంటి వారి మధ్య కామం తప్ప ప్రేమభావం ఉండదు. ప్రేమ త్యాగంతో నిండినది, కామం స్వార్థపూరితమైనది. అలాంటి అక్రమ సంబంధం ఉన్నవాళ్లు పరస్పరం గౌరవాన్ని కోల్పోతారు. ఒకరికొకరు చులకనవుతారు, ఒకరినొకరు చులకన చేసుకుంటారు. అటువంటి అక్రమ సంబంధాలు భవిష్యత్తులో శత్రుత్వాన్ని, ప్రమాదాన్ని కూడా కొనితెస్తాయి. అందుకే తమ పిల్లలను శీలవంతులుగా తీర్చిదిద్దే భారాన్ని తల్లిదండ్రులకు అప్పగించింది సమాజం. ముఖ్యంగా స్త్రీల గౌరవాన్ని కాపాడే బాధ్యత వివాహం జరిగేంత వరకు తండ్రిది, ఇంకా అన్నదమ్ములది. అందుకే అన్న తండ్రితో సమానం, తమ్ముడు కొడుకుతో సమానం అంటుంది సమాజం. వివాహం జరిగిన తరువాత ఆ బాధ్యత భర్తది. వయసు మీరి భర్త మరణించిన తరువాత ఆమె కొడుకుది. అలా ఆడవాళ్ల రక్షణ బాధ్యతను రక్త సంబంధీకులైన పురుషులకు అప్పచెప్పింది సమాజం. ఇక్కడ రక్షకుడు అంటే సినిమాల్లో హీరోలాగా ఫైటింగులు చేయనక్కర్లేదు. ఒక స్త్రీ ప్రక్కన ఆమెకు సంబంధించిన పురుషుడు ఒకడు నిలబడితే చాలు, కనబడితే చాలు. అదే వివాహ వ్యవస్థ, అదే సమాజ వ్యవస్థ, అదే రక్షణ వ్యవస్థ. జై హింద్, జై సీతారాం.